రూపా, బైబిల్ చదివావా? చదివేనే. ఎప్పుడు? నిన్న. ఏ ఈరోజు ఏమైంది? మొదలు పెట్టారా? రోజు బైబిల్ చదివి ప్రేర్ చేస్తావా లేదా? చూడండి, నన్నిలా విసిగించకండి. ప్రొద్దున్నే లేవగానే బైబిల్ చదవమని చెప్తూ ఉన్నాను, అది తప్ప? రోజు బైబిల్ చదవటం నా వల్ల కాదు. నాకు తోచినప్పుడు చదువుతాను. ఎప్పుడు చూసినా బైబిల్ చదువు ప్రార్థన చేయను ఒకటే నస. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలా చూడు, నేను నీకు మొట్టమొదటిగా గిఫ్ట్ ఇచ్చింది బైబిల్నే. గిఫ్టే కదా, అది భద్రంగా పెట్టెలో ఉంది. బైబిల్ భద్రంగా దాచుకోవడానికి కాదు. బైబిల్ చిరిగిపోయి మాసిపోయి ఉంటే అది ఎవరిదో వాళ్ళ మనసు పరిశుద్ధంగా ఉందని అర్థం. నా మనసు పరిశుద్ధంగా లేదంటారా? నీ మనసు ప్రభువుని పూర్తిగా అంగీకరించలేదని చెప్తున్నాను. ఇలా చూడండి, మీకు నా గురించి పూర్తిగా తెలుసో తెలీదో, జీసస్ కి నా గురించి బాగా తెలుసు. ఏంటే నువ్వు జీసస్ ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నట్టు మాట్లాడుతున్నావు? కీర్తనలో 1వ అధ్యాయం 2వ అక్షరం చదివి చూడు. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు రాత్రి పగలు దానిని ఎల్లప్పుడూ ధ్యానించువాడే ధన్యుడు. మొదలు పెట్టారా? దయచేసి నన్ను వదిలేయండి. డోంట్ కంపల్ మీ టు డూ యువర్ విషెస్.